పార్లమెంట్ లేదు, పార్లమెంట్లో చర్చ లేదు, ఏమీ లేదు. ఇందిరాకు నచ్చింది అంతే. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దెబ్బకు మారిపోయింది. లేని సెక్యులర్ అనే పదం పార్లమెంట్ ఆమోదం లేకుండానే వచ్చి కూర్చుండిపోయింది. సెక్యులరిజం అంటే మనోళ్ళకి అంత పిచ్చి. బంగ్లాదేశ్, పాకిస్తాన్లోని మెజార్టీ ప్రజలది మత పిచ్చి అయితే మనది సెక్యులర్ పిచ్చి. ఇందిర ఎవరి అనుమతి లేకుండా జొప్పించిన సెక్యులర్ పదం తీసేయాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అంటే ఆయనను కూడా మన పత్తిత్తులు ఆడిపోసుకుంటా ఉంటారు. దేశం ఏమైపోయినా పర్వాలేదు, సెక్యులరిజం ఉంటే చాలు, అట్లుంటుంది మనోళ్ళతోటి. ఇప్పుడు మన భారత్ నుంచి న్యూయార్క్ పోదాం. మొదట్లో మనం అమెరికా, బంగ్లాదేశ్ వ్యత్యాసం గురించి మాట్లాడుకున్నాం, గుర్తున్నది కదా. యుఎస్ బంగ్లా కంటే 66 రెట్లు ఆర్థికంగా బలమైంది. అంటే న్యూయార్క్ నగరం సైతం ఢాకా కంటే కొన్ని 10 రెట్లు అభివృద్ధి చెందిందనే కదా. కానీ మత పిచ్చికి న్యూయార్క్, ఢాకా అనే భేదాలు ఉండవు. వీడు వాడు ఇద్దరు ఒకటే. బంగ్లాదేశ్లో ఉన్మాదులు, ఉగ్రవాదుల్లా మారి మేము ఢిల్లీని ఆక్రమిస్తాం, మళ్ళీ భారత్ని పరిపాలిస్తాం, మేము అప్పట్లో 800 ఏళ్ళు పాలించాం, ఇలా వాగుతా ఉంటే న్యూయార్క్ సిటీకి కాబోయే మేయర్ అంటూ ప్రచారం జరుగుతున్న జోహ్రాన్ మమ్దానీ కూడా అదే స్వరంతో మాట్లాడుతూ ఉన్నాడు.